జీవితంలో ఏనాడు కోల్పోకూడని 4 అంశాలు: శాంతి, ఆశ, నిజాయితీ, ఆశయం. జీవితంలో అత్యంత విలువైన 4 అంశాలు: ప్రేమ, విశ్వాసం, నమ్మకం, మానవత్వం. చీకట్లో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు మన మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి కష్టం విజయవంతం కాకపోవచ్చు, కానీ విజయవంతమయ్యే ప్రతి దాని వెనుక కష్టం ఖచ్చితంగా ఉంటుంది. కష్టం అందరికీ శత్రువే. కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. పూలమాల అందంగా ఉంటుంది, కానీ అల్లిన దారం కనపడదు. గోడ మీద ఫోటో ఫ్రేమ్ అందంగా ఉంటుంది, కానీ దాన్ని మోసే మేకు కనపడదు. కొన్ని నమ్మకాలు ఎంత గుడ్డివి అంటే, అవి మనసుకి తప్పుగా కనిపిస్తున్నా పెదాలు మాత్రం వాటిని తప్పు అని చెప్పలేవు. ఇతరులు తప్పుగా అనుకుంటున్నారని చచ్చినట్లు బ్రతకకండి. మనల్ని తప్పుగా అనుకోవడానికి వాళ్ళు ఎవరు అనే పొగరుతో సంతోషంగా బ్రతికేయండి. అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్లే అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్లను వదిలి వెళ్ళేవారే ఉండరు కదా. ఎవరికైనా మనసులో మాట చెప్పే హక్కు ఉంది, ఎదుటివారి మనసు నొప్పించే విధంగా మాత్రం కాదు. మన దగ్గర ఏముంది, ఏం లేదు అని ఆలోచించడం కంటే మన కోసం ఎవరున్నారు అని ఆలోచించడం నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది. అతిగా ఆలోచించడం బాధాకరమైన ముగింపుకు దారితీస్తుంది. కోరికలు సముద్రంలో అలలలా ఎడతెరిపి లేకుండా పుడుతూనే ఉంటాయి. మూలాన్ని గుర్తించగలిగితే వాటిని మానవుడు సునాయాసంగా అధిగమించగలడు. నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చెయ్యలేకపోవచ్చు, కానీ ఎవరి ముందు చెయ్యి మాత్రం చాచనివ్వదు. మనసు విరిగిన తర్వాత మౌనానికి తప్ప మాటలకు స్థానం లేదు. బాధ మనసును మాత్రమే కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చు, కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో. మిమ్మల్ని ఎప్పుడూ పొగిడే వ్యక్తి గురించి తెలుసుకోండి, ఎందుకంటే అలాంటి వ్యక్తి చాలా ప్రమాదకరమైన వాడు. నీవు ఎప్పుడూ గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడూ అనుభవంగా తీసుకో. అప్పుడే నీవు జీవితంలో ఏదైనా సాధించగలవు. నీ కష్టాన్ని చూసి ఇంకొకరు నవ్వితే నవ్వని పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. అబద్ధం చెప్పడానికి అలవాటు పడిన నాలుకని అమృతంలో తడిపినా నిజం చెప్పాలంటే 1/2 నిమిషమైనా తడబడకుండా చెప్పలేదు. నలుపు రంగు దుశ్శకునం కావచ్చేమో, కానీ ప్రతి బ్లాక్ బోర్డు విద్యార్థి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతుంది. పేదవాడు తన రోజు ఆహారం కోసము పరిగెడుతుంటాడు, అదే సమయంలో ఉన్నవాడు తిన్నది అరగటానికి పరిగెడుతూ ఉంటాడు. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది. మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అసలు బోర్ కొట్టదు, ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. ఎక్కువ మంది ఆమోదించినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, తప్పు ఓటమి కాదు, దెయ్యం దైవం కాదు, నిజం ఎప్పటికీ నిజమే. మానసిక ఆందోళన, భయం, అభద్రతా భావం కలిగిన ఆడదాన్ని చాలా సులువుగా లొంగదీసుకోగలడు మగాడు.